హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ప్రతిరోజు చదివే ఒక పవిత్రమైన స్తోత్రం గురించి. అదే హనుమాన్ చాలీసా. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. హనుమాన్ చాలీసా ఎవరు రాశారు, ఎందుకు రాశారు? హనుమాన్ చాలీసాను గొప్ప కవి మరియు భక్తుడు అయిన తులసీదాస్ గారు రచించారు. ఆయన భగవంతుడైన శ్రీరాముడిపై అపారమైన భక్తి కలిగినవారు. తులసీదాస్ గారు 16వ శతాబ్దంలో జీవించారు. ఆయన చిన్నప్పటినుంచే భక్తి మార్గంలో నడిచారు. ఆయన జీవితమంతా శ్రీరాముడి భక్తిలోనే గడిచింది. అందుకే ఆయన ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామచరితమానస్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఒకరోజు తులసీదాస్ గారు హనుమంతుడి మహిమను ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచన చేశారు. హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు, ఎంత శక్తివంతుడు అన్నది అందరికీ తెలిసేలా ఒక సులభమైన స్తోత్రం రాయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆయన హనుమాన్ చాలీసాను రచించారు. చాలీసా అనే పదానికి అర్థం 40. అందుకే ఇందులో మొత్తం 40 చరణాలుంటాయి. ఈ 40 చరణాల్లో హనుమంతుడి శక్తి, ధైర్యం, భక్తి మరియు మహిమ గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. హనుమాన్ చాలీసా ప్రారంభంలో ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంటుంది. శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి బరణవు రఘువర బిమలజసు జో దాయక ఫలచారి. ఈ శ్లోకంలో తులసీదాస్ గారు ముందుగా గురువుకు నమస్కారం చేసి తరువాత శ్రీరాముడి మహిమను స్మరిస్తారు. ఇంకో ప్రసిద్ధమైన లైన్ జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపీసతిహులో కుజాగర. ఈ లైన్లో హనుమంతుడ్ని జ్ఞానం మరియు గుణాల సముద్రంగా వర్ణించారు. హనుమాన్ చాలీసా ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా సులభమైన భాషలో ఉంటుంది. అందుకే ఎవరికైనా సులభంగా చదవగలిగేలా ఉంటుంది. భక్తితో హనుమాన్ చాలీసా చదివితే మనసుకు ధైర్యం వస్తుందని, భయాలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. చాలామంది ఇలా కూడా చెప్తారు, కష్టకాలంలో హనుమాన్ చాలీసా చదివితే మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది అని. ఇంకో ప్రసిద్ధమైన లైన్ భూత పిశాచ నికటనహి ఆవే మహావీర జబ నామ సునావే. ఈ లైన్ అర్థమేమిటంటే హనుమంతుడి పేరు స్మరిస్తే చెడు శక్తులు దగ్గరకు రావని భావిస్తారు. అందుకే చాలామంది భక్తులు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుంటారు. ఇంకో లైన్ సంకటసే హనుమాన్ చుడావే మన క్రమవచన ధ్యాన్ జో లావే. ఈ లైన్ అర్థమేమిటంటే భక్తితో హనుమంతుడిని స్మరిస్తే కష్టాల నుండి బయటపడతారని ఒక నమ్మకం ఉంది. అందుకే ఈరోజు కూడా ప్రపంచమంతటా కోట్లాది మంది భక్తులు హనుమాన్ చాలీసాను ఎంతో భక్తితో చదువుతున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా హనుమాన్ చాలీసా చదువుతారా? చదివితే కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన డివోషనల్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching, friends.